హాయ్ హలో గైస్ నమస్తే అందరికీ నేను మీ బీటీఆర్ వెల్కమ్ టు బీటీఆర్ ఫిల్మ్ లాబొరేటరీ బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 41 అప్డేట్ చూద్దాం. కెప్టెన్సీ కంటెండర్స్ లిస్ట్ అయితే వచ్చింది కదా, ఇంతకు ముందు ఎపిసోడ్లోనే వచ్చేసింది. సో ఇప్పుడు ఏంటంటే ఫైర్ స్టార్మ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టూ మెంబర్స్ కింద డివైడ్ అయిపోవాలి. డివైడ్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చాడు. ఆ టాస్క్లో ఎవరైతే టూ పర్సన్స్గా డివైడ్ అయ్యారో, ఇప్పుడు ఇట్స్ లైక్ ఎలాగంటే ఆయిషా అండ్ మాధురి, గౌరవ్ అండ్ సుమన్ శెట్టి గారు, నెక్స్ట్ టైం వచ్చి శ్రీనివాస్ అండ్ అలైకే చిట్టి పికల్స్ రమ్య. టీమ్ మెంబర్స్ అయిపోయిన తర్వాత టాస్క్ విడిపించు గెలిపించు. ఈ టాస్క్ లో ఒక పర్సన్ వచ్చి బాక్స్ లో ఉంటాడు, ఇంకొక పర్సన్ బయట ఉంటాడు. కీ ఏదైతే ఉందో బయట ఉన్న పర్సన్ దగ్గర ఉంటుంది. లోపల ఉన్న పరిగెత్తుకుంటూ వెళ్ళి లోపల ఉన్న పర్సన్ యొక్క ఎక్కడున్నాడో కొద్దిగా ఫైండ్ చేసి ఆ బాక్స్ లోంచి ఆ పర్సన్ విడిపించి బయటకు తీసుకొచ్చి బెల్ అనేది రింగ్ చేస్తే కనుక తను కెప్టెన్ అయినట్టు. ఇది ఎక్స్ట్రాడినరీగా అనిపించింది నిజంగా గేమ్. ఇక్కడ ఫస్ట్ అయితే ఆయిషా వెళ్ళింది. ఆయిషా చాలా బాగా చేసింది, బట్ మాధురిని ఫైండ్ చేసింది కూడా ఈజీగా. అక్కడ మాధురి గారు కూడా చాలా క్లియర్గా చాలా తెలివిగా చెప్పారు నేను ఎక్కడున్నాను అన్నది. బట్ ఏంటంటే ఆయిషా గారికి ఒక చిన్న ఐ సైట్ వలన ఆపర్చునిటీ కోల్పోయింది. తను చిన్న ఐ సైట్ వలన తన లాక్ అనేది ఫైండ్ చేసింది. బట్ ఏంటంటే నెంబర్స్ ఫైండ్ చేయకపోవడం వలన, ఐ కొంచెం సపోర్ట్ చేయకపోవడం వలన తను ఏమైందంటే ఈ టాస్క్ లో విన్ అవ్వలేకపోయింది. నిజంగా అసలు యాక్చువల్గా గెలిచే రైటు, గెలిచే హక్కు నిజంగా తన ఫస్ట్ వచ్చింది కాబట్టి ఆయిషాకి మాధురికే ఉంది. కొన్నిసార్లు మన దురదృష్టవశాత్తు అలా జరుగుతూ ఉంటుంది. బట్ ఏంటంటే ఆయిషా కొద్దిగా ఏడ్చి స్పోర్టివ్గా తీసుకుంది. నిజంగా చాలా స్ట్రాంగర్ పర్సన్, తను చాలా గట్టిగా ఫైట్ చేసింది. కంపారిటివ్లీ అలేకే చిట్టి పికల్స్ రమ్యతో కానీ లేకపోతే కనుక వేరే అదర్ హౌస్మేట్స్ అందరితో పోల్చుకున్నా కూడా ఆయిషా చాలా గట్టిగా ఫైట్ చేసింది. ఫైనల్లీ సుమన్ శెట్టి గారు అండ్ గౌరవ్ బికేమ్ కెప్టెన్స్ ఫర్ దిస్ వీక్. నిజంగా సూపర్ అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ టైం మొత్తం సీజన్స్లోకి ఒక వారం ఇద్దరు కెప్టెన్స్ అనేది ఈ సీజన్లోనే జరిగింది. గౌరవ్కి ఒక కండిషన్ పెట్టాడు బిగ్ బాస్. ఏదంటే ఫైవ్ స్టార్మ్లో వచ్చిన ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో తనకు ఒక పవర్ ఇచ్చాడు. ఆ పవర్ ఏంటంటే గౌరవ్ యొక్క కెప్టెన్సీని ఒక రోజు రద్దు చేయడం. అది గెలవాలంటే గనక ఆ ఒక రోజు కెప్టెన్సీ కూడా తను గెలుచుకోవాలనుకుంటే గనక ఆ ఎదుటి వ్యక్తిని ఓడించాలి. ఆ టాస్క్లో గౌరవ్ గెలిచి ఏదైతే శాండ్ బ్యాగ్స్ టాస్క్ ఉందో శాండ్ బ్యాగ్స్ టాస్క్లో చాలామంది ఎదుటి ఉన్న పక్కన ఉన్న పర్సన్కి కొంచెం ఇబ్బంది పెట్టారు. ఏంటంటే శాండ్ బ్యాగ్స్ కొంచెం ఎక్కువ వేసి తనని ఓడిపోయేలా చేసి తిన్ని గౌరవ్నే గెలిపించారు. ఏదైనా సరే సైకలాజికల్గా అయినా సరే, హార్ట్ఫుల్గా, ఎమోషనల్గా అయినా సరే గౌరవ్ గెలిచాడు. ఫైనల్లీ తన కెప్టెన్సీని తను నిలబెట్టుకున్నాడు. సో ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే ఇద్దరు కెప్టెన్సీ ఉంటే ప్రాబ్లం అవుద్దేమో అని చెప్పి బిగ్ బాస్ ఒక టాస్క్ పెట్టాడు. ఆ టాస్క్లో ఓడిపోతే కనుక సుమన్ శెట్టి గారే ఉంటారు కెప్టెన్. బట్ ఆ టాస్క్లో కూడా నేను ఐఎమ్ ద ఎలిజిబుల్ పర్సన్ అని చెప్పి తను ప్రూవ్ చేసుకోవడం జరిగింది. ఈ వారం ఇద్దరు కెప్టెన్సీలు అయితే రన్ అవుతుంది. అక్కడ డిష్ వాషర్స్ దగ్గర ఆయిషా రీతుని ఒక డిష్ కలగలేదు అనే దాని మీద ఆయిషా అడగడం జరిగింది. ఆయిషా వాయిస్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ ఏంటంటే ఆయిషా కొద్దిగా ఏంటంటే మాట్లాడడం కూడా గొడవ పడినట్టు ఉంటుంది ఆమె. బట్ ఆవిడ మాట్లాడే పద్ధతి అది, అందులో ఈ ఇంటెన్షన్ ఉంటుంది తప్ప కానీ బ్యాడ్ అయితే ఏం ఉండదు. సో దానివల్ల ఏమైందంటే రీతు అనవసరంగా వాయిస్ రైజ్ చేసి ఆయిషా మీద అరవటం, ఆయిషా మళ్ళీ రీతు మీద అరవడం వలన వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్న కన్వర్జేషన్స్కి ఇదంతా అబ్జర్వ్ చేసిన డీమాను రీతు హర్ట్ అయిందని చెప్పి ఆయిషాను వచ్చి అడగడం మొదలుపెట్టాడు. హౌస్లో ఏ ఉమెన్కి ఇలా జరిగినా డీమాన్ అడుగుతాడా అంటే అడగడు. ఎందుకంటే డీమాన్కి రీతుతో ఉన్న ఒక చిన్న బాండ్ వలన, ఫ్రెండ్షిప్ వలన ఏదో ఒక దీని మీద ఆయిషాని అడగడం జరిగింది. బట్ మనం ఏంటంటే రియల్ లైఫ్లో బయట లేము. మనం ఒక పర్సన్కి, మనకు నచ్చిన పర్సన్కో మన ఫ్రెండ్కో ఏదైనా జరిగితే ఎదుటి వాళ్ళని అడగడానికి గేమ్లో ఉన్నాం. మనకు నచ్చిన పర్సన్ కోసం ఎదుటి వ్యక్తిని కానీ కౌంటర్ చేస్తే కనుక ఆబ్వియస్లీ మనం ఎదుటి వ్యక్తికి విలన్ అయిపోతాం. ఆబ్వియస్లీ ఎదుటి వ్యక్తికి మనం టార్గెట్ అయిపోతాం. ఇది కనీసం డిమాన్కి కాన్షియస్గా తెలియట్లేదు తన గేమ్ ఎలా ఆడుతున్నాడు ఏంటన్నది. ఆయిషా చాలాసార్లు వార్నింగ్ ఇచ్చింది డిమాన్కి, నువ్వు ఆడుతున్నది తప్పుడు గేము, నీ లైఫ్ నువ్వు స్పాయిల్ చేసుకుంటున్నావు, నీకు అర్థం కావట్లేదు అని చెప్తున్నా సరే డిమాన్ ఒక యుఫోరియాలో ఉన్నాడు, ఒక మాయలో ఉన్నాడు, రీతు అనే ఒక మాయలో ఉన్నాడు. సో ఖచ్చితంగా డిమాన్ విల్ పే బ్యాక్. ఏదో ఒక రోజు ఖచ్చితంగా డిమాన్ ఏడ్చే పరిస్థితి వస్తుంది నిజంగా ఇలా చేస్తే కనుక. అంత గుడ్డిగా సపోర్ట్ చేయకూడదు ఎప్పుడు కూడా లేడీస్కి. చెయ్యొచ్చు ఫ్రెండ్, ఓకే, మేల్ ఆర్ ఫీమేల్, మన ఫ్రెండ్స్ ఎవరన్నా మనం చేయొచ్చు. బట్ వీఆర్ ఇన్ గేమ్ కదా, మనం గేమ్లో ఉండేటప్పుడు ఏంటంటే మన గేమ్ మనమే ఆడుకోవాలి, మన సేఫ్టీ మనం చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అక్కడ రిలేషన్షిప్స్ ఏవి శాశ్వతం కాదు. ఇది రియలైజ్ అవ్వట్లేదు డిమాండ్ ఎప్పటికీ కూడా. ఇప్పుడు ఈ ఆయిషా ఈ విషయం వదిలేస్తుంది అనుకుంటున్నావా, హౌస్లో మెంబర్స్ అందరితోనే డిస్కస్ చేస్తుంది. తను కొంచెం స్ట్రాటజీగా యూజ్ చేస్తే కనుక అందరి దృష్టిలో నిన్ను విలన్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి డిమాండ్ని.
అక్కడ సరదాగా ఆయిషా అండ్ ఇమానియల్, సుమన్ శెట్టి గారు ఇలాగ ఒక నలుగురు ఐదుగురు మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నప్పుడు ఇమానియల్ తట్టుకోలేక ఏదో ఒకటి కామెడీ క్రియేట్ చేయాలి, ఏదో ఒక కంటెంట్ క్రియేట్ చేయాలి అనే దాని మీద సుమన్ శెట్టి గారిని ఒక యానిమల్‌తో పోల్చి అబ్యూజ్ చేయడం జరిగింది. ఏంటంటే సుమన్ శెట్టి గారు రోజు రోజుకి తొండ ముదిరి ఊసరవెల్లయినట్టు అయిపోతున్నారు మీరు. నిజంగా సూపర్ మీరు అని అన్నారు. అంటే తొండేంటి, ఊసరవెల్లేంటి అంటే అన్ని రంగులు మార్చే పర్సనా సుమన్ శెట్టి గారు? అంటే నువ్వు ఒక ఊసరవెల్లితో పోల్చుతున్నావు అంటే నెగటివిటీ డెవలప్ చేస్తున్నావు నువ్వు. నెగటివిటీ స్ప్రెడ్ అయ్యేలాగా బయట ఆడియన్స్ ఈడొక ఊసరవెల్లి లాంటోడు, ఈడికి ఓటింగ్ తగ్గించాలి, నాకు మాత్రమే ఓటింగ్ పడాలి అనే ఒక సెన్స్‌లోంచి మాట్లాడుతున్నాడు ఇమ్మాన్యుయల్. మరీ అంత లౌక్యం పనికిరాదు. లౌక్యం ఉండాలి. బట్ ఏంటంటే అందులో కూడా హానెస్టీ ఉండాలి. మన ఎదుగుదలకి ఉపయోగపడేలా మన లౌక్యం ఉండాలి తప్ప గాని, పక్కోల్ని మనం టార్గెట్ చేసి, పక్కోళ్ళ క్యారెక్టర్‌ని పడిపోయేలాగా మన లౌక్యం ఎప్పుడూ ఉండకూడదు. తొక్కి పైకి రావడం అనేది చాలా తప్పు ఇమ్మాన్యుయల్. అదే నువ్వు చేస్తున్నావు. జబర్దస్త్‌లో కూడా అదే చేసావని నేను అనుకుంటున్నాను. ఇక్కడ కూడా అదే చేస్తున్నావు నువ్వు. రియల్ లైఫ్‌లో చాలా సఫర్ అవ్వాల్సి వస్తది. చూస్తుంటే అర్థమవుతుంది. భరణి గారు అండ్ దివ్య కొంచెం లోగా ఉన్నట్టు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఎమోషనల్ బాండ్ ఏదైతే ఉందో అది రియాలిటీకి దగ్గరకి వెళ్ళిపోతుంది. చాలా సఫర్ అవుతారు ఇద్దరు. భరణి గారు అండ్ దివ్య. బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్‌షిప్ అయినా సరే గేమ్‌లో పనికిరాదు. గేమ్‌లో ఎప్పుడూ కూడా స్పోర్టివ్‌గా ఉండాలి. ఈ రిలేషన్‌షిప్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే ఒకరినొకరు ఈజీగా హర్ట్ అయిపోతారు. తనూజ చూడండి ఎంత ఫ్యూరియస్‌గా తయారైందో. తనూజ ఇలాగే ఆడితే గనక టాప్ 5లో ఉంటది. ఖచ్చితంగా. ఎందుకంటే తను ఇప్పుడు ఎలాంటి స్ట్రింగ్స్ పెట్టుకొని ఆడట్లేదు. తను ఇండివిడ్యువల్‌గా గేమ్ ఆడుతుంది. నెక్స్ట్ లెవెల్‌లో ఎళ్తది తనూజ ఖచ్చితంగా. ఇకపోతే రమ్య, 'అలేఖ్య చిట్టి పికిల్స్' రమ్య ఏమీ లేదు. యాజ్ ఇట్ ఈజ్ అస్సలు బుర్ర వాడట్లేదు. అస్సలు బుర్ర లేదు. బాడీ అయితే యూజ్ చేస్తుంది గానీ బుర్ర అస్సలు యూజ్ చేయట్లేదు. ఖచ్చితంగా ఆవిడ గేమ్ మీద ఫోకస్ చేయాల్సిందే. లేకపోతే కెరియర్ పోతది ఆవిడది. సో ఇది గైస్ ఈరోజు అప్డేట్. చూసినందుకు థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియోస్ ఎదుటి వాళ్ళ సజెషన్స్‌లోకెళ్తాయి. జై హింద్. వన్స్ అగైన్ అడ్వాన్స్ హ్యాపీ దీపావళి. మీరందరూ దీపావళి బాగా సెలబ్రేట్ చేసుకోండి. ఇక్కడ ఒక కండిషన్ అంటే ఇదేంటి స్టేట్మెంట్ కాదు, లేకపోతే ఏం కాదు. నా రిక్వెస్ట్ ఏంటంటే క్రాకర్స్ కాల్చేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా సేఫ్టీ తీసుకొని క్రాకర్స్ కాల్చండి. ఎందుకంటే చాలా ఇంజ్యూరీస్ జరుగుతున్నాయి. మన 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 సరదాలు ఏవైనా సరే మన ఇంజ్యూరీ అయ్యేలాగా అయితే మాత్రం ఉండకూడదు. ఎందుకంటే నేను టీచర్‌గా వర్క్ చేసినప్పుడు ఒక స్కూల్‌లో ఒక చిన్న బాబు అంటే ఇట్స్ లైక్ ఎంత అబ్బాయి ఫస్ట్ స్టాండర్డ్ బాబు తెలియక క్రాకర్స్ కాల్చడం వలన బాంబులనేవి పేలి తన ఒక కన్ను, ఒక చెయ్యి ఆల్మోస్ట్ ఈ ఏరియా అంతా కాలిపోయింది. తన జీవితంలో ఇంక మొత్తం ఫెయిల్ అయినట్టే తన జీవితం. ఎందుకంటే ఫస్ట్ స్టాండర్డ్‌లోనే అలా జరిగిందంటే అసలు ఇంత లైఫ్ అంతా పోయినట్టే కదా! సో, క్రాకర్స్‌కి చిన్న పిల్లలకి దూరంగా పెట్టండి. పెద్దవాళ్ళు క్రాకర్స్ కాల్చేటప్పుడు సేఫ్టీ తీసుకోండి. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు వెహికల్స్ మీద గట్రా వేయకండి దయచేసి. అందరం మనుషులమే. వి ఆర్ ఇన్ వన్ వరల్డ్. మనంతా ఒక వరల్డ్‌లో ఉన్నాము. మనల్ని మనం కాపాడుకొని మనం అందరికి హెల్ప్ చేసుకొని జాగ్రత్తగా వెళ్ళాల్సిందే.